హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. మాకెంతో ఇష్టమైన ఎన్నో ఇయర్స్ తర్వాత చూడబోతున్న షిరిడి ట్రిప్ వ్లాగ్ అయితే ఫస్ట్ డే 1 వ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చేసాను. ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. డీటెయిల్గా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ట్రైన్లో అయితే వచ్చామన్నమాట. అజంతా ఎక్స్ప్రెస్ కాచిగూడ రైల్వే స్టేషన్లో బుక్ చేసుకొని అయితే షిరిడీకి అయితే రీచ్ అయిపోయాము. మార్నింగే రీచ్ అయిపోయాము. 7 కల్లా నాగర్సోల్కి వస్తే అక్కడి నుంచి షిరిడి 1.5 అవర్లో షిరిడీకి అయితే వచ్చేసాము. రూమ్ ముందే బుక్ చేసుకున్నాం అనమాట. దర్శనానికి అయితే రెడీ అయిపోయాము. హారతి టైంకి అయితే దర్శనం అనమాట మాకు. ఇలా అయితే రెడీ అయిపోయాము. నేను శారీ అయితే మెషోలో తీసుకున్నాను. డీటెయిల్గా నేను బ్లాగ్లో పెట్టాను, చూడండి. మీకు కావాలంటే నన్ను లింక్ అడగండి, నేను పోస్ట్ చేస్తాను. ఇంకా దర్శనానికి అయితే బయలుదేరామన్నమాట. ఇదే అనమాట, అక్కడ క్లియర్గా ఉంటుంది బోర్డు పైన గేట్ 1 నుంచా గేట్ 2 నుంచా విఐపి పాస్ గేట్ 2 నుంచి వెళ్ళాలి. ఒకవేళ మనము బుక్ చేసుకోలేకుండా మీకు సైడ్న కనపడుతుంది కదా, అక్కడి నుంచి అయినా బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ ఇంకా స్లిప్పర్స్ ఫోన్స్ అక్కడే పెట్టేయాలి, లోపలైతే అలో చెయ్యరు. ఇంకా మేమైతే దర్శనం అయిపోయింది. ఇంకా పక్కనే ప్రసాదాలు ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, ఫస్ట్ అయితే దేవుని ప్రసాదాలయకైతే ఈ పిక్చర్ చూడడానికి అయితే కనుక ఇంకా బాబా ఇక్కడే ఉన్నారా అనిపిస్తుంది. ఎంతమంది నాతో కరెక్ట్ అంటారు కామెంట్ చేయండి, ఓకేనా. ఇంక ఇక్కడైతే ప్రసాదాలే భోంచేసేసాము. ఇంకా దగ్గరలో ఉన్న చావడి, ద్వారకామాయి, దక్షిణముఖి హనుమాన్ ఇవైతే చూసామన్నమాట. అలాగే ఓల్డ్ షిరిడి మనకి దగ్గరలోనే ఉంటుందన్నమాట. ఒక 20 మినిట్స్ 10 మినిట్స్ అంతే అనమాట ఓల్డ్ షిరిడి. బట్ అక్కడికి వెళ్తే చూడడానికి మినిమం 2 అవర్స్ అయినా పడుతుందన్నమాట. ఇవన్నీ కవర్ చేసేసి మేము ఇమీడియట్గా చేసుకొని నెక్స్ట్ ఓల్డ్ షిరిడికి అయితే వెళ్ళిపోయాము. ఇదే అనమాట ఓల్డ్ షిరిడి. ఇదంతా కవర్ చేసేసి నేను ఆల్రెడీ ఫుల్ వీడియోలో అప్లోడ్ చేశాను. కంపల్సరీ చూడండి, చూడవలసిన ప్లేస్ అనమాట. ఓల్డ్ షిరిడి తర్వాత సాయి తీర్థకి అయితే వెళ్ళామన్నమాట. అప్పటికే మాకు ఈవినింగ్ నైట్ అవుతుంది. సాయి తీర్థ్ కంపల్సరీ చూడవలసిన ప్లేస్ అనమాట. లేజర్ షోలో బాబా గురించి నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ షో గురించి చూపిస్తూ మనకి డైరెక్ట్గా చూసిన విధంగా మనకు ఫీలింగ్ కలిగిస్తూ లేజర్ షో అయితే జరుగుతుందన్నమాట. అదైతే కవర్ చేసాము. డే 1లో ఇవన్నీ కవర్ చేసాము. డే 2లో ఏమేమి కవర్ చేసామనేది నెక్స్ట్ మినీ వ్లాగ్ పోస్ట్ చేస్తాను. మీకు నచ్చితే లైక్ ఇవ్వడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం, కామెంట్ చేయడం అస్సలు